విజయవాడ 36వ బుక్ ఫెస్టివల్ ఈ నెల 2 నుంచి 12 వరకు కూడా జరుగుతుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. సో, వివిధ స్టాల్స్ ఏర్పడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 300 పై స్టాల్స్‌లో 264 పైన ఇటు జనరల్ స్టాల్స్ కాకుండా అలాగే ప్రధానంగా 40 పైన ఇటు గవర్నమెంట్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా వీటిలో అత్యంత కీలకంగా గవర్నమెంట్‌కి సంబంధించిన స్టాల్స్‌లో కూడా కొన్నైతే పెట్టడం. వాటిలో కీలకమైనటువంటి ఇటు డ్రగ్స్ అవేర్‌నెస్ కల్పించే నేపథ్యంలో కావచ్చు, ఈ యొక్క ఈగల విభాగం నుండి ఒక ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే గ్రంథాలయం అంటే ప్రాచీన కాలం నాటి ఇటు తాళపత్ర గ్రంథాలు కావచ్చు, అలాగే పత్రాలు కావచ్చు, అలాగే కొన్ని కీలకమైన ఆనాటి ప్రాచీనంలో ఉన్నటువంటి ఒక గ్రంథాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే స్టాల్ వద్ద అయితే ఉన్నాం. మనం విజువల్లో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పౌర గ్రంథాలయ శాఖ నుండి అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో క్లియర్గా తెలుస్తుంది. కొన్ని ప్రాచీనం నాటి గ్రంథాలన్నీ కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. వివిధ కవులు కూడా వారి యొక్క ప్రధానంగా వారి యొక్క రచనలు కావచ్చు, అలాగే వారు రచించినటువంటి రచనలకు సంబంధించి అన్ని కూడా విజువల్లో క్లియర్గా చూడవచ్చు. ఏదైతే మన విజువల్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రధానమైన కవులు అయితే ఉన్నారు. గురజాడ అప్పారావు కావచ్చు, అందరికీ తెలిసిన ప్రముఖ రచయిత. సో, కన్యాశుల్కం ప్రసిద్ధమైన ఒక నాటకాన్ని రచించిన వ్యక్తి. అలాగే వ్యవహార సాహిత్య స్థాపకుడు అని కూడా తెలుస్తుంది తెలుగులో. అలాగే ఇటు ఇక్కడ రామూర్తి గారు కావచ్చు, అలాగే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కావచ్చు, అలాగే దాశరథి కృష్ణమాచార్యులు కావచ్చు, అలాగే సింగిరెడ్డి నారాయణ రెడ్డి కావచ్చు, అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు అధ్యయనాలకు దోహదపడిన యూరోపియన్ పండితుల్లో ఒకటటువంటి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తనకు సంబంధించి కూడా ఎక్కడైతే పెట్టడం జరిగింది. శ్రీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు, అలాగే శ్రీ నాలం కృష్ణారావు గారు, అలాగే గుడిపాటి వెంకట చలం గారు. సో, చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, అలాగే వేదాంత సంఘ సంస్కృత ఆధునిక తెలుగు సాహిత్యం సంబంధించి ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో కూడా చలం అనే ఒక వ్యక్తి అయితే ఉన్నారు. ఇటువంటి అలాగే గ్రంథాల యొక్క ప్రాముఖ్యత కావచ్చు, అలాగే గ్రంథాలయాలకి వేసిన ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దపీట వేసినటువంటి క్యాంపెయిన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించి అలాగే పుస్తక ప్రియులకు సంబంధించి ఒక సందర్శనార్థం పెట్టడం జరిగింది. అలాగే వావిలాల గోపాలకృష్ణ గారు కావచ్చు, అలాగే యోగి వేమన సంబంధించి ఏవైతే ఇటు 1367 అలాగే 1978 మధ్య కాలంలో ఇతను జీవించిన సుమారుగా ఆ యొక్క కాలానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వివరాలు పొందుపరిచే నేపథ్యం. సో, అలాగే ఇటు శ్రీరంగ శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ ప్రధానంగా చూసుకున్నట్లయితే మహాప్రస్థానం. సో, ఎవరికి తెలియని కాదు, అంటే అటువంటి ప్రముఖమైన ఎవరైతే ఈ రచయితలు ఉన్నారో వీరందరి కూడా ఇక్కడ పొందుపరచడం. సో, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అంటే ప్రధానంగా చూస్తే ఈ యొక్క పుస్తక ప్రియులకు వీటి గురించి తెలుసుకోవడానికి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవి ఎంతో దోహదపడతాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా పుస్తక ప్రియులు, సో అందరూ కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్నప్పటి నుండి కూడా చాలా వారు అందరూ కూడా పాఠాల్లో తమ చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్న పరిస్థితులు, వారు రాసినటువంటి గద్యాలు పద్యాలు అన్నీ కూడా మనం అందరూ కూడా చిన్నటి నుండి కూడా చదువుకున్న పరిస్థితి ఉన్నాయి. సో, ఈ నేపథ్యంలో ఇటువంటి ఏవైతే ఇటు రచయితలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇంకొంచెం మరి డీటెయిల్స్గా చూసుకున్నట్లు కొన్ని వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ తెలుగు పద్య పేటిక తాళపత్రాలు. సో, ఈ యొక్క ఒరిజినల్ వెర్షన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే ప్రసిద్ధ పొందిన ఆయా కాలం 13, 14 శతాబ్దం నాటి ఎవరైతే ప్రముఖ రచయితల తాళపత్రాలు ఇది ఏదైతే తాటాకులపై రాసినవి ఈ ఒరిజినల్ వెర్షన్స్ అనేది కూడా తెలుస్తుంది. ఇది అలాగే ఇవి కాపర్ ప్లేట్ సంబంధించి తామ్ర శాసనాలు అంటారు వీటినైతే. సో, ఇవి కూడా మనం క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇటువంటి అన్నీ కూడా ఇటు పుస్తక ప్రియులందరూ కూడా ఈ యొక్క బుక్ ఫెస్టివల్ వచ్చిన నేపథ్యంలో వివిధ రాష్ట్రంలో ఉన్న నలుమూలలు కూడా వస్తారు కాబట్టి వారందరికీ ఈ యొక్క ప్రాముఖ్యత తెలిసే విధంగా, అలాగే ఆనాటి ప్రాచీనం అంటే తెలుగులో కావచ్చు, అలాగే వివిధ భాషల్లో కూడా రచించినటువంటి ఈ యొక్క రచనలకు సంబంధించి అన్నీ కూడా పొందుపరిచిన నేపథ్యంలో సో అత్యంత కీలకంగా వారికి దీని యొక్క ప్రాముఖ్యత కూడా తెలిసే ఉంటుంది. సో, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పౌర గ్రంథాలయ శాఖ తరపున అయితే ఈ యొక్క స్టాల్ని ఏర్పాటు చేయడం, సో వీటి గురించి అందరికీ తెలిసేలాగా ఈ యొక్క ప్రదర్శన నేపథ్యంలో వీటన్నిటి కూడా పెట్టడం అయితే జరిగింది. ఇటు ప్రధానంగా 13, 14 శతాబ్దం ఉన్నటువంటి ఇటు తామ్ర శాసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా పొందుపరిచిన నేపథ్యం కల్పిస్తుంది. అలాగే ఏదైతే ఇటు 12వ శతాబ్దం నాటి పాల్కురికి సోమనాథుడు కావచ్చు, అలాగే తిక్కన సోమయాజి 13వ శతాబ్దం నాటి తెలుగు పేటిక వెర్షన్ ఏదైతే ఉందో సో అది క్లియర్గా తెలుస్తుంది. అది ఒరిజినల్ అంటే కాపీ వెర్షన్ అది మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది 12, 13 శతాబ్దం నాటువంటి. సో, ఈ విధంగా చాలా క్లియర్గా ఇవన్నీ కూడా ఇటు సందర్శనార్థం పెట్టడం అయితే క్లియర్గా తెలుస్తుంది. అలాగే వివిధ అంటే శ్రీశ్రీ రచించినటువంటి మహాప్రస్థానం కావచ్చు, అలాగే తొలి హోలీ బైబిల్ అనేది ఇటు ధర్మగ్రంథం పేరుతో సంస్కృతం రాయబడినది కావచ్చు, ఇలా అనేక అన్నీ కూడా ఇక్కడ గ్రంథాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో, అత్యంత కీలకంగా ఇటు అందరికీ కూడా ఇటు పత్రాలు అనేవి అందరూ కూడా వినుంటారు. సో, వాటిని ఇట్లా సందర్శనను పెట్టే నేపథ్యంలో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి చూసి తరిస్తున్నారు. చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో, ఈ నేపథ్యం
ఇదంతా కూడా మనం క్లియర్‌గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అలాగే కల్నల్ మెకంజీ అంటే బ్రిటిష్ వ్యక్తి ఇతను తెలుగు నేర్చుకొని మరి తన ఒక లీగల్ రికార్డ్ అనేది రాయడం జరిగింది. అది మనకు విజువల్‌లో అయితే క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఒకసారి అది క్లియర్‌గా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. కల్నల్ మెకంజీ తన చేతితో అంటే వ్రాసిన ఏదైతే లీగల్ రికార్డ్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇదంతా కూడా మెకంజీ ప్రతి అని చెప్పేసి క్లియర్‌గా తెలుస్తుంది. కల్నల్ మెకంజీ వారి సమయంలో చేతితో వ్రాయబడిన లీగల్ రికార్డు. సో, ఇటువంటిది రేర్ సందర్భాల్లోనే ఇవన్నీ కూడా ప్రత్యక్షమవుతాయి. ఇవన్నీ కూడా చూసి ధరించే భాగ్యం కూడా ఉంటుంది. సో, ఈ నేపథ్యంలో చాలామంది కూడా పుస్తక ప్రియులందరూ కూడా ఇక్కడికి రావడం ఈ యొక్క స్టాల్‌కి. సో, వీటన్నీ కూడా చూసి చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో, శతాబ్దాల కాలం నాటి రచించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జస్ట్ వినుంటాం. సో, ఇప్పుడైతే సందర్శనార్థం గవర్నమెంట్ ఈ యొక్క బుక్ ఫెస్టివల్ నేపథ్యంలో ఇటువంటిని ఏర్పాటు చేయడం అనేది సో, అత్యంత కీలకంగా మారింది. సో, అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హోలీ బైబిల్ అనేది కలకత్తా బాప్టిస్ట్ మిషనరీ వారిచే 1858లో ధర్మ గ్రంథం పేరుతో సంస్కృతంలో వ్రాయబడినది. మొట్టమొదటి బైబిల్. సో, ఇది క్లియర్‌గా మనం విజువల్‌లో చూడొచ్చు. మొట్టమొదటి అది ఒక ఒరిజినల్ కాపీ అనేది క్లియర్‌గా ఉంది. సో, దీన్ని మనం చూడొచ్చు. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానం ఏదైతే రచించారో సో, దీన్ని కూడా మనం చూడొచ్చు. శ్రీశ్రీ గారు రచించినయి. సో, ఇలా అనేక అన్నీ కూడా ఈ స్టాల్స్‌లో ప్రధానంగా పొందుపరిచాడు. వివిధ రచయితల గురించి కావచ్చు, వారి యొక్క ప్రాథమికంగా వారు దేంట్లో నిష్ణాతులు అనే అంశం కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు ఫోటోతో కలిపి కిందైతే ఆ యొక్క ప్రస్తావన వాటంతా కూడా వివరించడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో సో, రాష్ట్ర ప్రభుత్వం అనేది అంటే ప్రధానంగా ఈ యొక్క బుక్ స్టాల్స్‌లో ఇదొక రేర్ సంబంధించి ఇదైతే పౌర గ్రంథాలయ శాఖ నుంచి అయితే ఇది సందర్శకులు అంటే వచ్చే పుస్తక ప్రియులు ఉంటారు. వీరందరికి కూడా విరమించే నేపథ్యంలో అయితే ఇది ఏర్పాటు చేశారని క్లియర్‌గా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే ఆనాటి ప్రాచీనమైనటువంటి ఎవరైతే రచనలు ఇటు శతాబ్దాల క్రితం రాసినటువంటి మొట్టమొదటి మ్యాగజైన్స్ కావచ్చు, గ్రంథాలు కావచ్చు, రాసినటువంటి ఏవైతే పత్రాల్లో రాసినటువంటి కావచ్చు, ఏదైతే తాటాకుల మీద రాసినటువంటి సో, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క స్టాల్లో ఇది ఏర్పాటు చేయడం సో, చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు మొబైల్ టెక్నాలజీ అన్నీ కూడా పెరిగినాయి. సో, అయినా సరే ప్రజలు అంటే యువత అయినా సరే ప్రధానంగా సో, జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి అంటే మాత్రం ఖచ్చితంగా బుక్స్ అనేది అలా చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క చేతిలో బుక్స్ అనేది ఉండాలి. ఈ నేపథ్యంలోనే విజయవాడ 36వ బుక్ ఫెస్టివల్‌కి రావడం సో, చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.